మన సెలబ్రిటీల పెళ్లిళ్లలో వారు ధరించే ఉంగరాలంటే ఒక ట్రెండ్. ఎవరెవరు ఏ రకమైన డైమండ్ రింగ్ వేసుకున్నారు, ఎంత ఖరీదు, ఏ కట్లో ఉంది, ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు సోషల్ మీడియాలో చర్చలో ఉంటాయి. ఆలియా భట్ ఓవల్ షేప్ డైమండ్, ప్రియాంక చోప్రా కుషన్ కట్ రింగ్, కత్రినా కైఫ్ రాయల్ బ్లూ సఫైర్. కానీ వీటన్నిటికంటే పూర్తిగా డిఫరెంట్ గా అరుదైన ఎంపిక చేసింది సమంత. ఇప్పుడు హాట్ టాపిక్ అయిన సమంత వెడ్డింగ్ రింగ్ ఎందుకంత స్పెషల్ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. సమంత ధరించిన రింగ్ స్టైల్ పరంగా క్లాసిక్, డిజైన్ పరంగా అరుదైనది, కళాత్మకంగా మాత్రం అమూల్యమైనది. ప్రతి విషయంలోనూ ప్రత్యేకతే ప్రాధాన్యమిచ్చే సమంత పెళ్లి ఉంగరం విషయంలో కూడా అదే ఇండివిజువాలిటీని చూపించింది. తన పెళ్లి రోజున ఎర్రటి చీరలో సాంప్రదాయ లుక్తో మెరిసిపోయిన సమంత చోకర్ నెక్లెస్, పెద్ద జుంకాలతో ఆమె బ్రైడల్ అటైర్ అద్భుతంగా ఆకట్టుకుంది. అందరి దృష్టిని తన వైపు మరింతగా తిప్పుకుంది ఆమె ఉంగరం. ఈ రింగు ఎందుకంత ప్రత్యేకం? ఎందుకంటే ఇది అరుదైన పోర్ట్రైట్ కట్ డైమండ్ రింగ్, అరుదైన మొఘల్ స్టైల్ రింగ్ ఇది. విశ్లేషకుల ప్రకారం సమంత ధరించిన ఈ రింగ్ మొఘల్ కాలం నుంచి ఇన్స్పైర్ అయింది. ఇది సాధారణ డైమండ్ కట్ కాదు, వజ్రాన్ని చాలా ప్రత్యేకమైన పద్ధతిలో కట్ చేసి పలుచని గాజు పలకలా కనిపించేలా తయారు చేస్తారు. ఈ కట్ చాలా అరుదైంది ఎందుకంటే డైమండ్ ను ఎక్కువగా వృధా చేయకుండా దాని క్లారిటీ, బ్రిలియన్స్, ప్యూరిటీని హైలైట్ చేసేలా తయారు చేయాలి. ఇక పోర్ట్రేట్ కట్ బలాన్ని, స్వచ్ఛత, తేజస్సుని సూచిస్తుంది. రాజవంశీయుల కోసం మాత్రమే తయారు చేసే ఈ కట్ ఈ రోజుల్లో కూడా చాలా అరుదుగా తయారు చేస్తారు. ఇక చరిత్రకారుల ప్రకారం తాజ్ మహల్ ను నిర్మించిన షాజహాన్ భార్య ముంతాజ్ కు కూడా ఇలాంటి పోర్ట్రేట్ కట్ ఉంగరాలంటే చాలా ఇష్టమట. అంటే సమంత ధరించిన ఈ ఉంగరం సాధారణంగా ఒక సెలబ్రిటీ రింగ్ కాదు, శతాబ్దాల క్రితం మొఘల్ రాజవంశాల్లో ధరించిన అదే శైలి. ఆలియా భట్ రింగ్ విషయానికి వస్తే ఎలిగెంట్ గా వేలికి స్లిమ్ గా చూపించే ఓవర్ కట్ సోలిటైర్ డైమండ్ ధరించింది. ప్రియాంక చోప్రా రింగ్ రాయల్ లుక్ ఇచ్చే పెద్ద కుషన్ కట్ డైమండ్, హలో డిజైన్ తో ఉండే రింగ్ ధరించింది. కట్రినా కైఫ్ రింగ్ ప్రిన్సెస్ డయానా స్టైల్ కి ప్రేరణగా ఉన్న రాయల్ బ్లూ సఫైర్, చుట్టూ వజ్ర హాల్ తో క్లాసిక్ రాయల్టీ లుక్ తో ఉండే వజ్రాల ఉంగరాన్ని ధరించింది. సమంత ఒక ఊహించని ప్రత్యేకమైన రింగును ఎంచుకోవడం ఆమె వ్యక్తిత్వానికి నిజమైన ప్రతిబింబం. ఈ రింగ్ కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, చరిత్రను తనతో తీసుకువచ్చిన ఒక కళాఖండం.